ఎప్పుడైనా సరే మీరు ఇలా హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదు అంటే మన టవల్ని కానీ తీసుకొని ఇట్లా రప్ప రప్ప రుద్దేయద్దు. ఓకేనా? చూడండి ఇలా ఇలా ప్రెస్ చేయాలి అంతే. ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ వెకేషన్స్కి వెళ్తుంటారు. ఫస్ట్ మనము డ్రెస్సింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నెక్స్ట్ మన స్కిన్ కూడా కొంచెం మంచిగా కనిపించాలి. ఓన్లీ టూ స్టెప్స్ చేశారు అని అంటే మన స్కిన్ని బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ చేసే ఫేషియల్ అని అయితే చెప్పొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పవని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ డేస్ అన్నీ కూడా ఫెస్టివల్ డేస్ కదా, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ వెకేషన్స్కి వెళ్తుంటారు. ఫస్ట్ మనము డ్రెస్సింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నెక్స్ట్ మన స్కిన్ కూడా కొంచెం మంచిగా కనిపించాలి, గ్లోయింగ్గా కనిపించాలి అని అయితే చూస్తాం కదా. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఓన్లీ టూ స్టెప్స్ చేశారు అని అంటే మీ స్కిన్ గ్లోయింగ్ అవ్వడమే కాదు, మీ కలర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే మన స్కిన్ని బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ చేసే ఫేషియల్ అని అయితే చెప్పొచ్చు. అంటే దీన్ని మనం ఫేషియల్ అనలేం ఫ్రెండ్స్, ఓన్లీ టూ స్టెప్స్. ఓకేనా? స్క్రబ్బింగ్ అండ్ ప్యాక్, అది కూడా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేయబోతున్నాము ఈరోజు ఈ ఫేషియల్ వచ్చేసి. ఓకేనా? శనగపిండిని యూజ్ చేస్తున్నాము, గ్రామ్ ఫ్లోర్. శనగపిండిని యూజ్ చేసి వాటిలో ఏం యాడ్ చేస్తే మనకు స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది అనేది అయితే చూసేద్దాము. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు ప్యాక్ని యూజ్ చేశారు అని అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్కి చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. మన స్కిన్ కూడా వైటనింగ్ అవుతుంది. కొంచెం డార్క్గా ఉన్నవాళ్ళు దీన్ని మీరు వీక్లీ వన్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఓకే, లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఫస్ట్ మన స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ కోసం ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లోకి మనము ఒక స్పూన్ ఆఫ్ శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ శనగపిండి ఇంట్లో చేసుకున్నదైనా ఒకటే, లేదు అంటే మనం అవుట్ సైడ్ షాప్లో నుంచి తెచ్చుకున్న ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా? 1 స్పూన్ శనగపిండి, నెక్స్ట్ 1/2 స్పూన్ అయితే షుగర్ని తీసుకుంటున్నాను. మీకు షుగర్ లావుగా ఉంది అని అంటే కొంచెం లైట్గా మిక్స్ చేసి అయితే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనము అంటే మనకు ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెము థిక్గా ఉండే పేస్ట్ లాగా అయితే మనం చేసుకుంటున్నాము. చూడండి, ఇలా ఒక 1/2 స్పూన్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. మనము దీన్ని మిక్స్ చేసి మనకి ఇది సరిపోలేదు అని అంటే ఇంకొంచెం అయితే యాడ్ చేద్దాం. ఓకేనా? మీరు ఫస్టే చాలా మిల్క్ వేసేసి లూజ్గా అయితే చేసుకోవద్దు, కొంచెం థిక్గా అయితే ఉండాలి. నెక్స్ట్ మిల్క్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు రా మిల్క్ అయినా తీసుకోవచ్చు, నెక్స్ట్ బాయిల్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రా మిల్క్ తీసుకున్నాను. మీరు ఎటువంటి మిల్క్ తీసుకున్నా కూడా యూజెస్ ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇలా పేస్ట్ లాగా ఉండాలి. ఓకే, ఎక్కువ లూజ్ అయితే చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసేద్దాము. చూడండి, ఇక్కడైతే స్క్రబ్బింగ్ స్టార్ట్ చేసేసాను. స్క్రబ్బింగ్ అనేది చాలా జెంటిల్గా, హార్ష్గా అయితే చేయొద్దు ఫ్రెండ్స్, చాలా జెంటిల్గా స్మూత్గా అయితే చేసుకోండి. ఓకేనా? స్క్రబ్బింగ్ ఎక్కువ మీరు హార్ష్గా చేశారు అని అంటే స్కిన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. అది కూడా మీరు ఎక్కడెక్కడ కొంచెం స్ట్రోక్స్ ఇవ్వాలి అని అంటే మనకు వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఎక్కడున్నాయో అక్కడైతే మీరు కొంచెం హార్ష్గా అయితే చేయండి. అవి ఎక్కడుంటాయి? మన నోస్ దగ్గర, డౌన్ లిప్ కింద అయితే ఉంటుంది. అక్కడైతే మీరు కొంచెం హార్ష్గా అయినా చేయండి. ఎందుకు అని అంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం శనగపిండి తీసుకున్నాం కదా, శనగపిండి వచ్చేసి ట్యాన్ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. ట్యాన్ రిమూవల్గా చాలా బాగా వర్క్ అవుతుంది శనగపిండి వచ్చేసి. నెక్స్ట్ మన స్కిన్ని చాలా స్మూత్గా అయితే చేస్తుంది. నెక్స్ట్ షైనీగా కూడా చేస్తుంది. నెక్స్ట్ మనము షుగర్ని అయితే తీసుకున్నాము. షుగర్ వచ్చేసి మనకు
వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి స్క్రబ్బింగ్గా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్ని తీసుకున్నాము. మిల్క్ కూడా మన ఫేస్ని అంటే మన స్కిన్ని స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ ఇంట్లో ఉన్నవే కదా ఫ్రెండ్స్. ఎటువంటి మీకు హార్ష్ అయితే కావు. మీరు వీటిని యూజ్ చేయాలి అని అంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేశాక మీరైతే వీటిని యూజ్ చేయండి. మేబీ 90% ఏమీ కాదు. అంటే కొన్ని స్కిన్ టైప్స్కి ఇవి పడవు కదా, కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి పడవు. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నాది వచ్చేసి ఆయిల్ ఉంటుంది 1 టైము, నెక్స్ట్ ఇంకొక 1 టైం వచ్చేసి కాంబినేషన్ ఉంటుంది. నా స్కిన్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఒక 5 మినిట్స్ చేశారు అని అంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం చేస్తున్నప్పుడు మన స్కిన్లో మన ఫేస్లో ఉన్న హీట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ట్రస్ట్ చేయండి, మీరు చాలా బాగా రిలాక్స్ అవుతారు. ఓన్లీ 5 మినిట్స్ చేసినా కూడా స్క్రబ్బింగ్ అంటే మనకి హీట్ బయటకు వచ్చేస్తుంది, ఫేస్ అంతా కూడా కూల్గా అయిపోతుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్కి అయితే ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ఈ ఫేషియల్ని చేశారు అని అంటే. ఇప్పుడు అంటే ఈ రీసెంట్ డేస్లో చాలా బాగా టైం ఉంటుంది కదా, అందరికీ హాలిడేస్ ఉంటాయి. ఈ టైంలో అయితే మీరు చేసుకోండి, చాలా మంచిగా గ్లో అయితే అవుతుంది మన ఫేస్ కూడా. ఓకే, ఇలా మనం 5 మినిట్స్ చేశాక ఫేస్ అయితే క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. చూడండి, మనం ఓన్లీ 7 మినిట్సే ఆర్ 5 మినిట్స్ మనం స్క్రబ్బింగ్ చేసింది. స్క్రబ్బింగ్కి ఎంత చేంజ్ ఉంటుంది అని అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు టైం లెస్ టేకింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోయింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, టైం లేదు అన్నప్పుడు మాత్రం ఇది చేయండి. అంతేకాదు వీక్లీ వన్స్ చేశారు అని అంటే మీరు కొంచెం డార్క్గా ఉన్న స్కిన్ వైటనింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్యాక్కి ఏం కావాలో చూసేద్దాము. చూడండి, నెక్స్ట్ ప్యాక్ కోసం అయితే ఇలా ఒక బౌల్ తీసుకున్నాము. నెక్స్ట్ శనగపిండిని అయితే తీసుకుందాము 1 స్పూన్. చూడండి, ఇలా 1 స్పూన్ అయితే శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కస్తూరి పసుపు అయితే ఫ్రెండ్స్ ఒక చిటికెడు తీసుకోండి. ఓకే, ఇంత అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర కస్తూరి పసుపు లేదు అని అన్నా అవాయిడ్ చేసేయండి. హనీ అయితే తీసుకుంటున్నాను ఒక 1/2 స్పూను. ఓకే, నెక్స్ట్ 1/2 స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. ఇప్పుడు వీటిని మనము మిక్స్ చేసేద్దాము. మంచి పేస్ట్ లాగా అయితే రావాలి. ఓకే, చూడండి, ఇలా అయితే పేస్ట్ లాగా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసేద్దాం. మీకు టైం ఉంది అని అంటే ఈ ప్యాక్లో వచ్చేసి పొటాటో జ్యూస్నైనా యాడ్ చేయొచ్చు, లేదు అని అంటే బీట్రూట్ జ్యూస్నైనా యాడ్ చేయొచ్చు. ఇంకా మంచిగా అయితే రిజల్ట్స్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్నో అవేమి యాడ్ చేయలేదు. అవి ఏమీ యాడ్ చేయకపోయినా స్కిన్ అయితే చాలా మంచి గ్లోయింగ్గా ఉంటుంది ఇన్స్టెంట్గా. ఓకే, ఇప్పుడైతే మనము అప్లై చేసేద్దాం. ఇక్కడైతే ప్యాక్ అప్లై చేసేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏది అప్లై చేస్తున్నా మన ఫేస్కి డౌన్ నుంచి అప్కి అయితే రావాలి. ఓకేనా, మనం ఫస్ట్ ఇక్కడ చిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అప్కి అయితే తీసుకురండి మీ ఫింగర్స్ని. ఎందుకు అని అంటే మీరు అలా చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎక్కువ టైట్గా అయితే ఉంటుంది. మీరు పైనుంచి కిందకి మనకి ఏదైనా అప్లై చేశారు అని అంటే స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనము ప్యాక్ అప్లై చేయడం వల్ల అయితే మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. ఎట్ ద టైం చాలా మంచిగా గ్లోయింగ్ అయితే ఉంటుంది. శనగపిండి వచ్చేసి చెప్పాను కదా, మన స్కిన్ వచ్చేసి మంచిగా వైటనింగ్ కావడానికి, నెక్స్ట్ ట్యాన్ రిమూవల్కి చాలా బాగా వర్క్ అవుతుంది. దీంట్లో తీసుకున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్తూరి పసుపు. కస్తూరి పసుపు వచ్చేసి సేమ్ మనకు స్కిన్ వచ్చేసి బ్రైటనింగ్ కావడానికి అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. హనీ వచ్చేసి చాలా మంచిగా అయితే గ్లోగా ఇస్తుంది ఫ్రెండ్స్. హనీని యూస్ చేయడం వల్ల రోజ్ వాటర్ కూడా చాలా మంచిగా అయితే హైడ్రేట్ని ఇస్తుంది. వీటిని అన్నిటిని యాడ్ చేసి మనం ఒక థిక్ పేస్ట్ లాగా చేసి అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నాము. నెక్స్ట్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ కంపల్సరీగా మీరు స్క్రబ్బింగ్ చేశారు అని అంటే నెక్స్ట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ ప్యాక్ అయితే అప్లై చేయడం మర్చిపోవద్దు. ఓన్లీ స్క్రబ్బింగ్ ఒకటే చేయకూడదు ఎప్పుడైనా ఫేస్ పైన. స్క్రబ్బింగ్ ఒకటే చేశారు అని అంటే స్క్రబ్ చేయడం వల్ల మన పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అలా ఓపెన్ అయ్యి అలానే ఉంచకూడదు మన స్కిన్ని.
పోర్స్ ఓపెన్ అయ్యాయి అనంటే మన స్కిన్ పైన ఏదైనా డస్ట్ అలా పడింది అనంటే అవే మనకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లాగా అయితే మన స్కిన్ పైన సెటిల్ అయిపోతాయి. ఓకేనా? ఇలా ప్యాక్ అప్లై చేయడం వల్ల ఆ పోర్స్ ఓపెన్ అయిన పోర్స్ వచ్చేసి క్లోజ్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? ఎందుకు ప్యాక్ వేయాలి అని అంటే మనకు ఓపెన్ అయిన పోర్స్ వచ్చేసి క్లోజ్ కావడానికి ప్యాక్ వేస్తాము. నెక్స్ట్ మన స్కిన్ వచ్చేసి రిలాక్స్ కావడానికి మనం ప్యాక్ వేస్తాము. దీంట్లో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్వి అండ్ ఇంట్లోటివి చాలా బాగా వర్క్ అవుతాయి. ఏది ఏమైనా అన్ని ప్రోడక్ట్స్ అన్ని స్కిన్ టైప్స్కి పడవు కాబట్టి కంపల్సరీగా అయితే మీరు ప్యాచ్ టెస్ట్ చేశాకే మీరైతే దీన్ని అప్లై చేయండి. ఒక 15 మినిట్స్ ఉన్నాక మీరైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేయండి. ఫైనల్గా అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా మనకు స్కిన్ గ్లో అయింది అనేది. ఓకే, ఎప్పుడైనా సరే మీరు ఇలా హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదు అంటే మన టవల్ని కానీ తీసుకొని ఇట్లా రప్ప రప్ప రుద్దేయద్దు. ఓకేనా? చూడండి, ఇలా ఇలా ప్రెస్ చేయాలి అంతే. మనము స్నానం చేసి వచ్చినప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్గా రబ్ చేయొద్దు. ఓకేనా? ఇలా స్లోగా ఇలా టచ్ చేయాలి అంతే స్కిన్ని. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఈజీగా ఉంది కదా? ఈజీగా ఉందా లేదా? నెక్స్ట్ మీరు వీడియో చూశాక మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ 99% అందరికీ వర్క్ అవుతుంది. ఇంకా మీకు స్కిన్ టైప్ మరీ సెన్సిటివ్ ఉంది అని అంటే మాత్రం కంపల్సరీగా అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత అయితే మీరు ప్యాక్ అప్లై చేయండి. ప్యాచ్ టెస్ట్ చేయకుండా మాత్రము మీరు ఇలా అప్లై చేసి మళ్ళీ స్కిన్ ర్యాషెస్ వచ్చాయి, అలా వచ్చాయి, ఇలా వచ్చాయని మీరు మాత్రం కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ హాలిడేస్లో, ఈ ఫెస్టివల్ టైంలో అయితే మీకు వీడియో యూజ్ అయింది అని అనుకుంటే నాకు ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.